వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కొత్త వారితో కొత్త కథల్ని చేసి అందరినీ అలరించడమే నా లక్ష్యం. శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత ప్రముఖ నటి సమంత తన నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన సంగతి నిజంగా ప్రత్యేకం. ఆమె నిర్మాణం చేసిన మొదటి చిత్రం శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో నిర్వహించబడింది. ఇది ప్రేక్షకులలో ఆసక్తిని తెచ్చింది. ఈ చిత్రంలో సమంత మాదిరి ఆమె కొత్త ఆలోచనతో ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ను ప్రారంభించారు. సమంత తన అభిమానులకు చెప్పినట్లు ఈ చిత్రం ఒక హారర్ కామెడీ జానర్లో ఉంటుంది. శుభం గురించి ఆమె మాట్లాడుతూ, ఈ సినిమా పూర్తిగా కొత్త కథతో రూపొందించబడిందని, ప్రత్యేకమైన అంశాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు తమ లక్ష్యమని చెప్పారు. నటుడు ప్రవీణ్ కడ్రగుల, వసంత్, హర్షిత్ రెడ్డి మరియు ఇతర నటీనటులు కూడా ఈ ప్రాజెక్టు గురించి తమ అభిప్రాయాలు పంచుకున్నారు. సినిమా మే 9న విడుదల కానుంది. సమంత తన తొలి ప్రాజెక్టుగా శుభంతో అద్భుతమైన ప్రారంభాన్ని పొందాలని అనుకుంటున్నారు. అలాగే అన్ని విభాగాల నుంచి సానుకూల ప్రతిస్పందనలతో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పినట్లయింది. ప్రేక్షకుల్ని దాన్ని చూస్తే మంచి అనుభవం ఉంటుందని వారు చెప్తున్నారు. ఈ చిత్రం విజయవంతం అవుతుందో లేదో అన్నది చూడాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే సీనియర్లు మరియు నటీనటుల నుంచి మంచి ప్రాధాన్యత తీసుకున్నట్లు కనిపిస్తుంది. శ్రీతేజ్ను పరామర్శించి అతని యోగక్షేమాలు తెలుసుకున్న నిర్మాత అల్లు అరవింద్, బన్నీవాసు శ్రీతేజ్ను కిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఏషియన్ ట్రాన్స్ కేర్ రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించిన ఘటన, అప్పటి నుంచి అతని ఆరోగ్య పరిస్థితికి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు తెలుగు సినిమా ప్రముఖులు ముందుకొచ్చారు. ప్రతి దశలో అల్లు అర్జున్, అల్లు అరవింద్, బన్నీవాసు శ్రీతేజ్ను పరామర్శించి అతని ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ల నుంచి తెలుసుకున్నారు. శ్రీతేజ్ కుటుంబానికి కూడా అన్ని సహాయం అందించారు. హాస్పిటల్ ఖర్చులు, చికిత్సా ఖర్చులతో పాటు అతని కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందించిన హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, మైత్రి మూవీస్ నిర్మాతలు నవీన్ నిర్నేని, యలమంచిలి రవిశంకర్లు విశేషంగా సహాయం చేశారు. శ్రీతేజ్ త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి స్కూలుకు వెళ్లే వరకు అతని పట్ల ఈ విధంగా మద్దతు కొనసాగుతుంది. సూరి మతిమారన్ పొగలేంది ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ ప్రెజెంట్స్ మండాడి నుండి సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ అధినేత ఎల్రెడ్ కుమార్ తన 16వ ప్రాజెక్టుగా మండాడి అనే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను ప్రకటించారు. మతిమారన్ పొంగలేంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే సుహాస్ తన తమిళ అరంగేట్రం చేస్తున్నారు. మహిమా నంబియర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి సుహాస్ ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల చేయబడింది. ఇందులో ఆయన లుంగి ధరించి జెర్సీ వేసుకుని సముద్ర తీరంలో సునామీ రైడర్స్ బృందంతో ఉన్నట్లు చూపించారు. సూరి సుహాస్ మధ్య జరిగే గట్టి పోరును సంకేతించే మరో పోస్టర్ కూడా విడుదలైంది. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ తదితర అద్భుత నటులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా క్రీడా నేపథ్యంలో జీవన పోరాటం, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం వంటి భావోద్వేగాలతో కూడిన కథను ప్రతిబింబిస్తుంది. సింగిల్ హిలరియస్ ఫన్తో పాటు మంచి ఎమోషనల్ మూవీ. ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. డైరెక్టర్ కార్తిక్ రాజు. సింగిల్ అనే చిత్రం ద్వారా శ్రీ విష్ణు ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో కేతికా శర్మ, ఇవానా కథానాయకులుగా నటించగా వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కార్తిక్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్ నిర్మాణంలో తెరపైకి రానుంది. డైరెక్టర్ కార్తిక్ రాజు మాట్లాడుతూ, ఈ సినిమా ఒక లవ్, ఫన్ ఎంటర్టైనర్ అని, ఇందులో శ్రీ విష్ణు తన యూనిక్ బాడీ లాంగ్వేజ్, టైమింగ్తో ఆడియన్స్ను ఆకట్టుకుంటానని తెలిపారు. వెన్నెల కిషోర్ పాత్ర కూడా కథలో చాలా ముఖ్యం కాగా ఆయనతో శ్రీ విష్ణు ఫన్ సీన్స్ ప్రేక్షకుల్ని ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయని చెప్పారు. కేతికా శర్మ, ఇవానా ఇద్దరు అద్భుతమైన నటులని, వారి పెర్ఫార్మెన్స్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఉంటుందని తెలిపారు. గీతార్స్ బృందం సినిమా యొక్క అన్ని అవసరాలను ఎంతో అద్భుతంగా పూర్తి చేయడం, సినిమా కోసం ఎలాంటి కాంప్రమైజ్ చేయకుండా కష్టపడ్డారని పేర్కొన్నారు. సింగిల్లో విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించారు. పాటకు కథకు అద్భుతంగా సరిపోతాయని, ఆడియన్స్ వాటిని ఎంజాయ్ చేస్తారని చెప్పారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక ఎమోషనల్ సీక్వెన్స్ కూడా ఉంది. అది సినిమాకి ఎంతో ప్రత్యేకతను చేకూరుస్తుంది. కార్తీక్ రత్నం హరికథ దర్శకుడు మ్యాగీ చేతుల మీదుగా తెరచాప టీజర్ లాంచ్. తెరచాప చిత్రం అనన్య క్రియేషన్స్ బ్యానర్లో కైలాష్ దుర్గం నిర్మాతగా జోయల్ జాద్ దర్శకత్వంలో రూపొందుతుంది. నవీన్ రాజ్ శంకరపు, పూజా సుహాసిని స్త్రీలు ప్రధాన పాత్రలో నటించారు. రాజు కనకల, పృథ్వీరాజ్, జగదీష్, రాకీ, నాగమహేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హైదరాబాద్లో టీజర్ లాంచ్ వేడుకల్లో హరికథ దర్శకుడు మ్యాగీ మరియు హీరో కార్తీక్ రత్నం పాల్గొన్నారు. మ్యాగీ ఈ సినిమాకు మంచి కంటెంట్ ఉన్నట్లు చెప్పారు. పృథ్వీ గారు నవీన్ కష్టాన్ని అభినందించారు. అతను విక్రమ్లా ప్రదర్శన కనబర్చారని చెప్పారు. జోయల్ జార్జ్ ఈ చిత్రాన్ని మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలిపారు. నవీన్ సినిమాకు 3 కోట్లు ఖర్చు పెట్టారని, ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశించారు. గీతా క్రిష్ మరియు ఏఎల్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఓ స్టార్ హీరోను త్రిష పెళ్లి చేసుకోబోతుందంటూ నెట్టింట ప్రచారం.
త్రిషా సింబు మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చూసి అభిమానులు మీడియా కొన్ని ఊహాగానాలు చేస్తున్నారు. ఇది గతంలోనూ జరిగిన అంశమే. త్రిషా పేరు పలు సినీ నటులతో ప్రేమ వ్యవహారంలో జోడించబడింది. కానీ ఇప్పటివరకు అవన్నీ అధికారికంగా నిర్ధారించబడలేదు. ప్రస్తుతం సింబుతో ఆమె ఫోటో వైరల్ అవడంతో పెళ్లి వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. కానీ ఆ ఫోటో నిజంగా ఇటీవలిదా లేదు గతంలో ఏదైనా సినిమా సందర్భంలో తీసుకున్నా అన్నది స్పష్టంగా తెలియదని పేర్కొన్నారు. ఇది నిజమే. కేవలం ఫోటోను ఆధారంగా పెట్టుకుని పెళ్లి ఊహాగానాలు చేయడం సాధారణమైన విషయమేనా? నిర్ధారణ లేకుండా ఏ విషయం మీదనూ ఖచ్చితంగా చెప్పలేం. త్రిష గతంలో కూడా తన వ్యక్తిగత జీవితం గురించి గోప్యతను పాటించిందని తెలిసిందే. అందువల్ల ఈసారి కూడా ఆమె కానీ సింబు కానీ స్పందించే వరకు ఈ వార్తలను వదంతులుగానే పరిగణించాలి. ఎన్టీఆర్ నీల్ మూవీ సెట్స్ నుంచి ఊహించని పెక్. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం టాలీవుడ్ లో హైప్ క్రియేట్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్టులలో ఒకటి. షూటింగ్ మొదలై ఎన్టీఆర్ కూడా సెట్ లో జాయిన్ కావడం, అలాగే డ్రాగన్ అనే టైటిల్ పుకార్, ఆల్ దీస్ హ్యావ్ సిగ్నిఫైడ్ రైజ్డ్ ఎక్స్పెక్టేషన్. ప్రశాంత్ నీల్ భార్య లిఖితారెడ్డి పోస్ట్ చేసిన ఫోటోతో సినిమా సెట్స్ పట్ల జనంలో భారీ ఆసక్తి ఏర్పడింది. మ్యాడ్ సెట్ లో మ్యాడ్ మనిషి అనే క్యాప్షన్ చూసిన వాళ్ళకి ఇది ఓ మాస్ యాక్షన్ బ్లాస్టర్ అనే నమ్మకం పెరిగిపోతుంది. ప్రశాంత్ నీల్ స్టైల్లో పెద్ద సెట్ అంటే ఖచ్చితంగా ఒక పవర్ఫుల్ హై ఆక్టెన్ సీన్ ఉండే అవకాశం ఉంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించబోతున్నారన్న వార్తలు కూడా కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఎందుకంటే ఇది ఆమెకు టాలీవుడ్ లో మంచి బ్రేక్ అవ్వచ్చని భావిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన అనఫిషియల్ అప్డేట్స్ బేస్ చేసుకుంటే ఈ చిత్రం భారీ యాక్షన్ ఎమోషనల్ మిక్స్ తో ఓ మాస్ ఫెస్టివల్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. 100 కోట్ల క్లబ్ లో చేరిన హిట్ 3. నాని నటించిన హిట్ 3 సినిమా తెలుగు సినీ పరిశ్రమలో దూసుకుపోతుంది. ఇది శైలేష్ కులం దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ గా నాని అర్జున్ సర్కార్ పాత్రలో తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. 4 రోజుల్లోనే 101 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి నాని కెరీర్లో దసరా శనివారం తర్వాత 3వ హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. యుఎస్ మార్కెట్లో కూడా 2 మిలియన్లు వసూలు చేసింది. ఇది ఒక మేజర్ మైల్రాల్గా చెప్పుకోవచ్చు. నాని నటన, మికీ జె మ్యూజిక్, శైలేష్ కథ, నిర్వహణ సినిమాకు మెయిన్ స్ట్రెంగ్త్ అయ్యాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా కొత్త ఫ్లేవర్ తీసుకొచ్చింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ మీద వచ్చిన ఈ మూవీ కమర్షియల్గా కనుకే కాదు, కంటెంట్ పరంగా హిట్ అయింది అన్నదానికి ఈ కలెక్షన్ల నిదర్శనం. ఆదిపురుష్లో నటించినందుకు సారీ చెప్పాడు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుష్ సినిమాలో రావణుడుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా విజువల్స్, డైలాగ్స్ మరియు కథనం విషయంలో ఇప్పుడు ఆయన తన కుమారుడి అభిప్రాయం విని అందుకు సారీ చెప్పిన విషయాన్ని స్వయంగా వెల్లడించడం చర్చకు దారితీసింది. సైఫ్ చేసిన వ్యాఖ్యల్లో స్పష్టత కనిపిస్తుంది. తాను నటించిన ప్రతి సినిమాను గౌరవిస్తానన్న కుటుంబ స్పందన అతనిపై ప్రభావం చూపుతుందన్నారు. ప్రత్యేకంగా తైమూర్ అన్న ముద్దు బిడ్డ విలన్ కంటే హీరో కావాలి అన్న అభిప్రాయం చెప్పడం ఒక భావోద్వేగ తల్లి తండ్రి మూమెంట్లా అనిపిస్తుంది. ఈ వ్యవహారాన్ని చూస్తే నటులు పబ్లిక్ రిసెప్షన్తో పాటు తమ కుటుంబానికి కూడా ఎలా సమాధానం చెప్తారో అర్థమవుతుంది. బాబిల్ ఖాన్ పై తెలుగు దర్శకుడు ఆగ్రహం. బాబిల్ ఖాన్ చేసిన బాలీవుడ్పై విమర్శనాత్మక వీడియోపై అతని టీం చేసిన క్లారిఫికేషన్పై తెలుగు దర్శకుడు సాయి రాజేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సాయి రాజేష్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ, మేమేమైనా పిచ్చర్లా కనిపిస్తున్నామా? మీరేం చెప్పినా ఏం మాట్లాడకుండా కూర్చుంటామని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అతడు వీడియోలో ప్రస్తావించిన వారు మాత్రమే మంచి వాళ్ళైతే ఇంతకాలం అతడికి సపోర్ట్ గా నిలిచడం మేమంతా పిచ్చివాళ్ళమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సపోర్ట్ నిలిపివేసినట్లు ప్రకటిస్తూ, ఈ సానుభూతి ఆటలు ఇకపై పంచేవు, మీరు నిజాయితీతో క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ పై బాబీ ఖాన్ స్పందిస్తూ, నేను అతడికి 2 సంవత్సరాలుగా నా జీవితం ఇచ్చానని పేర్కొన్నారు. తన ఇన్స్టాగ్రామ్ లో నేను అతడి నా చేతులు కట్ చేసి ఇచ్చానని వ్యాఖ్యానించారు. కానీ ఆ వ్యాఖ్యలను తర్వాత తొలగించారు. ఈ వివాదం బాలీవుడ్ మరియు టాలీవుడ్ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.